పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమలు సినిమా ఇంకా సరైన సాలిడ్ హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిష్ జాగరముడి మొదలైన యొక్క సినిమా జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ముగుస్తూ ఉంది. ఇక మెగా సూర్య మూవీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క సినిమా మొఘల్ చక్రవర్తుల నేపథ్యంలో ఓ యోధుడి కథను చెప్పనుంది. ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడింది. ఇక ఇప్పుడు జూన్ 13వ తేదీన విడుదలకు సిద్ధమైపోతూ ఉంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి తాజాగా ఓ ఎలివేషన్ సాంగ్ రిలీజ్కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రళయకాల రుద్రుడల్లే అనే లిరికల్తో మొదలయ్యే ఈ యొక్క పాట సినిమాకి హైలైట్ అవుతుందని టాక్ కూడా నడుస్తూ ఉంది. ఇక ఈ యొక్క సాంగ్ను ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వయంగా పాడడం విశేషం. రాంబాబు గోసాల రాసిన సూపర్ లిరిక్స్తో ఈ యొక్క పాట పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను ఎలివేషన్ చేసేలా ఉంటుందని అంటూ ఉన్నారు. ఇక ఈ యొక్క పాట త్వరలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి రేకిస్తూ ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సినిమాలు ఎప్పుడు కూడా ఆడియన్స్కు మరపురాని అనుభూతిని అందించాయి. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలో ఆయన సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లులో కూడా ఆయన సంగీతం సినిమా స్థాయిని మరో లెవెల్కు తీసుకెళ్తుందని అంటూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ యొక్క సాంగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క పాట సినిమా ట్రైలర్తో పాటు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తూ ఉన్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా నైజాం రైట్ను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ యొక్క సినిమా కోసం భారీ బడ్జెట్తో నిర్మాణం జరుగుతూ ఉండగా నైజాం ఏరియాలో ఈ యొక్క సినిమాకు భారీ డిమాండ్ ఉందని టాక్ కూడా నడుస్తూ ఉంది. ఇక ఈ యొక్క సినిమా కథ 17వ శతాబ్దంలో మొఘలుల రాజుల కాలంలో సాగుతుందని పవన్ కళ్యాణ్ ఓ ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో కనిపించబోతున్నారని అంటూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాలో బాబీ సింహ, సునీల్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు. సినిమా విజువల్స్, యాక్షన్ సీన్లు కూడా భారీ స్థాయిలో ఉంటాయని, ఇక ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లో మరో రికార్డుగా నిలుస్తుందనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. మరి ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.